మొదటిగా మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వరకు చదువుతున్నాము. అయితే ఇందులో 48వ వచనాన్ని ఒక మారు చదువుకున్నాము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. ప్రార్థించుకొని వాక్య ధ్యానం వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, గడిచిన కాలం అంతట్లో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన ఆయన, మీరు మమ్మల్ని మిక్కిలుగా ఇచ్చిన ఈ మందిరావరణంలో తండ్రి, మేమందరం చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఘనపరుచుకొని మహింపరుచుకుని జీవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. తండ్రి దేవా, వాక్య పరిచయ నిమిత్తం నన్ను నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నా నోటికి దూరంగా ఉండి నన్ను నడిపించండి నాయన. చెప్పిన లేఖన భాగాల్లోని మర్మాలన్నింటినీ నాయన మేము గ్రహించుకుని నాయన ఆ ప్రకారం మేము జీవించుటకు సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 48వ వచనం చివరి వచనం. కొండ మీది ప్రసంగంలో ఇది చివరి మాట. ఏమిటంటే, పరలోకపు తండ్రి పరిశుద్ధుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ఎవరైతే మన తండ్రి ఎలా ఉంటాడో ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారన్న వాక్యము ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతోంది. మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అంటే అర్థము ఏమిటంటే ఏ లోపము లేనివాడు, అలాగనే ఎటువంటి పాపము చేయనివాడు, ఎటువంటి నీతి కార్యాలను తప్పకుండా చేసేవాడు అని అర్థము ఉంది. రకరకాలుగా ఈ లోకంలో పరిపూర్ణుడు అనడానికి చాలా అర్థాలు మనము కలిగి ఉన్నాం. మనలో చాలా మంది పరిపూర్ణులు కావాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాము. ప్రభువైన క్రీస్తును నమ్ముకొని మన పరలోకపు తండ్రి దేవుణ్ణి ఆరాధిస్తున్న వారము మనమందరం కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఆ దేవాదేవుడు కోరుకుంటున్నాడు. అయితే మొదటిగా పరిపూర్ణత్వానికి దైవత్వం యొక్క లక్షణాలను మనము ధ్యానము చేసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వారారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియమైన వారారా, ఆయన లక్షణాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన పరిపూర్ణుడు అనడానికి కావాలంటే ఆయన చర్యలన్నీ కూడా న్యాయములనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన నిర్దోషి నమ్ముకొన దేవునిగా మనకు ఉన్నాడు. అందుకే ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు అనేది మనకు తెలియజేయబడుతుంది. అలాగే కీర్తనలు 18వ సంకీర్తన 30వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ కూడా ఆయన పరిపూర్ణత్వాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారా దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు వారందరికీ ఆయన చేయము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన వాక్కు నిర్మలమైనది, అలాగనే ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన యథార్థవంతుడని 2 సార్లు మనము చూస్తాం. అయితే మనలో ఆయన పరిపూర్ణుడుగా చెప్పబడుతున్నాం, మనము ఆయన బిడ్డలుగా మనం చెప్పబడుతున్నాం. మనలో ఎంతమందికి పరిపూర్ణులుగా ఉన్నాము, యథార్థవంతులుగా ఉన్నామన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. మీలో మీ అంతరాత్మకు మీకే తెలుసు మీరు ఎంతవరకు
యథార్థవంతులో మీకు మీకే తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మీకే వదిలివేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. అలాగనే మనం గమనించినట్లయితే ప్రసంగి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడికి నియమము చేసి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఎంతో శ్రేష్టమైన మాటలు దేవుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఆయన గుణలక్షణాల్లో దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. ఇప్పుడు మానవులను మనమనందరినీ కూడా సృష్టించాడు. ఆ చేసిన పని ఎంతో శాశ్వతమైంది. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవము ఇవ్వడానికే ఆయన నిన్ను నన్ను సృష్టించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. అలాగే భూమి ఆకాశాలను సృష్టించాడు. అలాగే ఎన్నో శాశ్వతమైన విషయాలను భూమి మీదను ఆకాశంలోనూ సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఎటువంటివంటే ప్రియులారా, దేవుడి శాస్త్రాలను తెలుసుకుంటుని అవి వాటికి ఏది కూడా చేర్చబడదు, వాటి నుండి ఏది కూడా తీసివేయబడదు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో మనం చూసినట్లయితే గాలిని తీసివేస్తే ఏమవుతుంది? మనుషులు చనిపోతారు. అలాగనే ఇంకొక ఆక్సిజన్ ఎక్కువగా చేరిస్తే ఏమవుతుంది తెలుసా? ప్రమాదాలు ఎక్కువైతే, అగ్ని ప్రమాదాలు ఎక్కువై భూమి నాశనం కావడానికి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ. అందుకే ఆయన చేసిన శాశ్వతమైన పనులు ఏవైనా చేర్చడానికి లేదు, తీసివేయడానికి కూడా లేదన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిపూర్ణుడు కనుక మనమల్ని కూడా పరిపూర్ణులుగా ఉండేదనని ఆయన సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరొకసారి చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుతున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త జ్ఞానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి అయిన దేవుని ద్వారా మనకు అద్వితీయ కుమారుని వసించాడు. ఆయనే మన అందరికీ కూడా శిరస్సు అయి ఉన్నాడన్నది ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన మనిషి రూపంలో క్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే ఈ లోకంలో అధికారంలో కానీ ఎటువంటి పెద్దరికాన్ని కానీ ఎటువంటి అధికారాన్ని చెలాయించే వారందరికీ కూడా ఆయన శిరస్సు అయి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అదే ఆయన సంపూర్ణత. ఏ అధికారి కూడా ఏ పని చేయాలన్నా కూడా ఆయన ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదన్నది ఇక్కడ మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఎన్నో కార్యాలు మనం కావాలని ప్రార్థించుకొని ముందుకు సాగుతున్నను కొన్ని పనులు మనకు కావట్లేదు, కొన్ని పనులు మనకు జరగట్లేదంటే కారణము దేవుని యొక్క ఆజ్ఞ ఆ అధికారికి ఇవ్వలేదు కనుక, శిరస్సుగా ఉన్న ఆయన ఆ అధికారికి అనుజ్ఞ ఇవ్వలేదు కనుక నీ పని నా పని జాప్యం జరుగుతున్నది అని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళరా. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఎబ్రియలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లే, అయితే ఆయన మనకు ఈ లోకంలో సరిపోయిన యాజకుడు అని మనకు చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఆయన నిరంతరము ఉన్నాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయటం నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారి సంపూర్ణంగా రక్షించకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవాదేవుడు నిన్ను నన్ను సంపూర్ణుడు చేయడానికి, నిన్ను మొదటిగా రక్షించుకొని తన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధిగా చేసి, పవిత్రునిగా చేసి, పరిపూర్ణునిగా చేసి తనను దగ్గరకు తీసుకోవాలని ఆయన ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వారు. ఈ లోకంలో మనం ఎన్నో పాపాలను
చేసి ఉండవచ్చు, ఎన్నెన్నో దుర్మార్గాలను చేసి ఉండవచ్చు. మన ఆలోచన కానీ, మన శరీర కార్యాలు కానీ, మన ఆత్మ కార్యాలు కానీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాల పాపాలకు లోనై ఉండవచ్చు. కానీ నిన్ను పరిపుణ్యం చేయడానికి ఆయన ఒక రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చి తన శరీర రక్త మాంసాలను నీ కొరకు ఇక్కడ ఉంచిపోయినట్లుగా మనము చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అయితే మనమందరం కూడా పరిపూర్ణులం కావాలి అంటే యేసుక్రీస్తు మార్గంలో నడవాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ మన నిత్య రక్షణకు కారకులకు యేసుక్రీస్తును మనం ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలను చూద్దాం. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. పరిపూర్ణతలో విధేయత అనేది కూడా ఒక గొప్ప అంశంగా ఉంది ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైతే మనం పరిపూర్ణత కావాలనుకుంటున్నామో మొదటిగా మనం కనపరచవలసింది విధేయత. అందుకే ప్రభువైన క్రీస్తు తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చి తన విధేయతను మరణము ద్వారా కనపరుచుకొని ఆయనకు ఇష్టడయ్యాడు. ఆ ఇష్టత్వం ద్వారా నిన్ను నన్ను కూడా తనకు విధేయులుగా చేసుకుని ఆయన పరలోకానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నట్టుగా ఈ వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది ప్రేమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన క్రీస్తు మనకు నిత్య రక్షకుడుగా ఉన్నాడు. అలాగనే మనం చనిపోకుండా నిత్య జీవం ఇచ్చే దేవాదేవుడుగా ఉన్నాడని ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి ప్రేమైన వాళ్ళ. అలాగనే మన పరిపూర్ణత్వానికి ఎలాగున శిలువ మరణము గొప్ప కారణం అవుతుందో ఒక్కసారి చూద్దాం. యోహాను కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలను చూద్దాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలని తండ్రి అభీష్టమాయను. ఇక్కడ ప్రేమైన వాళ్ళని మనం గమనించినట్లయితే ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణము ఆయన శిలువ మరణము పొందాలి, తిరిగి పునరుత్థానుడు కావాలి. ఇదే మన యొక్క పరిపూర్ణతకు ఆయన కారణమై ఉన్నారు ప్రియమైన వాళ్ళని. మనలో పరిపూర్ణత రావాలి అంటే మనం కూడా ఈ లోకంలో మరణించాలి, తిరిగి జన్మించాలన్నది దేవుని కోరిక అయి ఉన్నది. ఎలాగా ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధారుడు అయ్యాడో అలాగే నీవు నేను కూడా ఈ లోకంలో మరణించి తిరిగి పునరుద్ధానంగా ఆయన లేపుతాడన్న విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ మరొకసారి ఆ వచనాన్ని చూద్దాం. ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ఇక్కడ శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను సంధి చేశాడు. ఎవరితో? ఆ దేవాది దేవునితో, తండ్రి అయిన దేవునితో ఆయన సంధి చేశాడు. ఎలా ఉన్నాడంటే నీ పాపాలన్నింటినీ తన భారంగా మోసుకొని నీ పాపాలన్నింటినీ ఆయన రక్తం ద్వారా కడిగి ప్రేమైన వాళ్ళ దేవునితో నిన్ను సంధి చేసి నిన్ను పరిపూర్ణునిగా పరిశుద్ధునిగా చేశాడు. కనుక ఆ దేవాది దేవుని మనము ఆయన నడతలో మనం నడవాలన్నది ఇక్కడ మనము నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క శిలువ అర్పణ ఎంతో శ్రేష్టమైంది. నిన్ను నన్ను పరిపూర్ణులు చేయడానికి ఒకే ఒక అర్పణ మనందరినీ కూడా పరిపూర్ణులు చేయడానికి ఆయన ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఒకే అర్పణ మనందరిగా పరిశుద్ధులు చేయుటకు ఆయన ఒకే అర్పణగా నీ పాప భారాన్ని ఆయన భారంగా మోసుకున్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఒక్కసారి మనం ఎవరమైతే పాపం చేసి ఉన్నామో ప్రభువైన క్రీస్తు ద్వారా ఆయనను నమ్ముకొని మనం బాప్తిసం పొంది మన పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే మనం పాపాలను కడుక్కుంటామో యేసు రక్తం ద్వారా ప్రియమైన వాళ్ళ ఒక అర్పణ, ఆయన బలి అర్పణ ద్వారా ఆ రక్తం మనకు వచ్చింది. ఆ రక్తం ద్వారా మన పాపాలను విమోచించుకొని మనం పరిశుద్ధులు కావాలని, సంపూర్ణులు కావాలని దేవాది దేవుడు శిలోమరణం పొందినట్టుగా ఈ వచనాలను మనం చూస్తున్నాం. అలాగనే మనం సదాకాలం సంపూర్ణులుగా ఉండాలి అంటే తిరిగి మనం ఆ పాపం చేయకుండా ఉండాలన్నదే దేవుని మహిమ మాటలుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన కృప పరిపూర్ణతలో ఆయన కృప వెంబడి కృప మనకు కలుగుతుందని యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. ఇలా మనం చూసినట్లయితే ఒక క్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణత్వాన్ని, దైవత్వాన్ని శరీరధారిగా క్రీస్తు ధరించుకున్నాడు. అయితే పరిశుద్ధ లేఖనాల్లో కొంతమంది వ్యక్తులను కూడా మనము పరిపూర్ణులుగా కొంతమందిని చెప్పబడుతున్నాం. మొదటిగా చూసినట్లయితే యోబును, నోవాహును, అబ్రహామును, దావీదును, అలాగే ఆసా అనే రాజును కూడా మనం పరిపూర్ణులుగా చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. గమనించినట్లయితే ఈ లేఖనాలన్నింటినీ చదవడానికి సమయం లేదు కనుక ఒక్కసారి నోట్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనము నోవాహు గురించి తెలియజేయబడింది. అలాగే 12వ అధ్యాయం 4వ వచనము అబ్రహామును గురించి తెలియజేయబడింది. అలాగే యోబును గురించి 1వ అధ్యాయము 8వ వచనం తెలియజేయబడింది. అలాగే 1వ రాజులు 15వ అధ్యాయము 11, 14 వచనాలు ఆసా గురించి తెలియజేయబడింది. 1వ రాజులు 11వ అధ్యాయము 4వ వచనము దావీదు గురించిన మాటలను తెలియజేయబడినాయి. అదే వచనంలో ప్రియమైన వాళ్ళ సొలొమోను యొక్క జీవితాన్ని కూడా, ఆయన జీవితం యొక్క నాశనాన్ని గురించి కూడా అదే వచనము తెలియజేయబడింది. మరొకసారి మీరు ఇంటికి ఈ వచనాలను చూసినట్లయితే వారు పరిపూర్ణులుగా ఎలా చెప్పబడ్డారంటే యథార్థత వల్ల చెప్పబడ్డారు, పాపమును వీడిన వారుగా చెప్పబడ్డారు, అలాగని నీతిమంతులుగా చెప్పబడ్డారు. నోవాహు అప్పటి కాలంలో ఉన్న వారందరిలో కూడా నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు ఆయన హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు ప్రియమైన వాళ్ళ. ఆసాను గమనించినట్లయితే ఆస హృదయంలో ఎప్పుడు కూడా దేవుని మాటను మీరకుండా ఆయన ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా మనము లేఖనాలలో చూస్తున్నాం. అయితే ఇలా కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఎంతో మంది గొప్ప వ్యక్తులను పరిపూర్ణులుగా చూస్తున్నాం. అయితే నీవు నేను ఎలాగునా పరిపూర్ణమవుతాం? పరిపూర్ణులు కావాలంటే నీవు నేను ఏం చేయాలి? ఒక్కసారి ఎన్నడైనా మనము ఆలోచన చేసామా? పరిపూర్ణతలో ఏముంది? పరిపూర్ణత పొందుకున్న మనకు ఏం జరుగుతుందన్నది కొన్ని వచనాల ద్వారా మనము నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలను చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఎంతమంది మీ దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నాం, ఆ గ్రహించిన వాక్యాన్ని పాటిస్తూ మన జీవితంలో ముందుకు సాగుతున్నామన్నది మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ మనలో నిజంగా సంపూర్ణమై ఉండలాగున ఈ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. అయితే మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అంటే మేము దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని బిడ్డలుగా మనం చెప్పబడుతున్నాము అని మనం ఎంతమంది అయితే దేవుల్లో నిలిచి ఉన్నామో మనం చెప్పబడుతున్నామో, ఎలా ఉంటాము అంటే ఆయన ఎలాగ ప్రవర్తిస్తాడో దేవాది దేవుడు ప్రభువైన క్రీస్తు అలాగ మనం నడుచుకున్న బద్ధులమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవాదేవుడు ఎంతో నీతిమంతుడుగా ఉన్నాడు, ఎవరిని కూడా దూషించిన వాడిగా లేడు. కానీ మనలో ఉన్న మనమందరం కూడా పరిపూర్ణతను కోల్పోతూ పరిపూర్ణ కాకుండా ఎన్నో రకాలుగా మనము ఇతరులను ద్వేషిస్తూ ఉంటాము. ప్రియమైన వాళ్ళ ఒక
చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక రైలులో ఒక దైవ సేవకుడు ప్రయాణం చేస్తూ వాక్యము చెబుతూ ఉన్నాడు. వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడు ఆ వృద్ధుడైన వాక్య పరిచయం చేసే సేవకుడిని ఒక్కసారిగా ఎడమ చెంప మీద కొట్టాడు ప్రియమైన వారు. అయితే ఆ యొక్క వృద్ధుడైన ఆయన, అయ్యా, నా యేసు ప్రభువు నాకు చెప్పాడు, నా ఎడమ చెంప నీవు కొట్టావు, నా కుడి చెంపను కూడా నీవు కొట్టు అని చెప్పి తిరిగి ఆయనకు కుడి చెంపగా అప్పగించాడు. యవనస్తులు ఈ కాలంలో ఎలా ఉన్నారు అంటే, మనం ఏమైతే చెప్తామని ఖచ్చితంగా చేస్తారు. కొట్టు అంటే కొట్టేస్తారు. ఆయన తిరిగి కూడా మళ్ళీ కుడి చెంపను కొట్టాడు ప్రియమైన వారు ఆ యవనస్తుడు. అయితే తరువాత కూడా, అయ్యా, నీవు కుడి చెంపను కొట్టావు, మళ్ళీ ఎడమ చెంపను కొట్టమని ఆ వృద్ధుడైన సేవకుడు మళ్ళీ ఎడమ చెంపను ఆయనకు చూపిస్తే తిరిగి ఎడమ చెంపను కొట్టాడు. అలాగా పలుమార్లు తిరిగినా కూడా మళ్ళీ చెప్తున్నాడు ఈ సేవకుడు, ఈ చెంపను కాకుండా ఈ చెంపను కొట్టు అని చెప్పి తిరిగి చెప్పాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఈ యవనిలో పరివర్తన కలిగింది. ఏమిటి? నా యేసు ప్రభువు చెప్పాడు, కుడి చెంపను కొడితే ఎడమ చెంప చూపమని, ఎడమ చెంపను కొడితే కుడి చెంపను చూపమని చెబుతున్నాడే. ఈయన ఎంతగా క్రీస్తును నమ్మి ఉన్నాడో, క్రీస్తు ఎంత భక్తుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, తిరిగి నా పైన ఒక చిన్న దాడి కానీ ఒక తిట్టు మాట కానీ ఈ దేవసేవకుడు చెప్పలేదే అని ఆయనలో పరివర్తన చెంది ఏడుపు లంఘించుకున్నాడు ప్రియమైన వారు. చూడండి, దేవుని ప్రేమ ఎలాగ కనపడుతుందో ఇక్కడ అంటే, ఎంతగా ఈయన కొడుతున్నాడో, కొట్టినా కూడా ఆ సేవకుడు ఏం చేశాడంటే ప్రియమైన వారగా రెండవ చెంపను చూపిస్తూ వచ్చాడు. అప్పుడే ఈ యువకుల్లో పరివర్తన జరిగి అప్పటికప్పుడు యేసు ప్రభువును నమ్ముకొని గొప్ప సేవకుడుగా ఆ యువకుడు తయారయ్యాడు ప్రియమైన వారు. ఇక్కడ గమనించండి, ఒక్కసారి మనమని ఎవరైనా ఒక చెంప మీద దెబ్బ కొడితే మనం ఏం చేస్తాం? ఆలోచన చేయండి. ఊరుకుంటామా? ఎప్పుడైతే వెంటనే అదేదో చెప్తాం, సైన్స్లో ఒక మాట ఉంటుంది, పరావర్తనం చెందుతున్నట్టు కిరణ అది ఒక వెలుగు వచ్చి పడి వెంటనే రివర్స్ వస్తుంది కదా. అలాగున ఎప్పుడైతే మన చెంప మీద దెబ్బ పడుతుందో, ఎప్పుడు చెయ్యలేస్తుంది, అతని చెంప మీద కూడా దెబ్బ పడుతుంది. కానీ మనకు ప్రభు అయిన క్రీస్తు నడక ఆరాధన నడిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే కుడి చెంప మీద మనం పడతాడో ఎడమ చెంప అందించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఆ మాట ఉంటుంది ప్రియమైన వారు. చూడండి, ఆ సంఘటన వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది. ఆ బాధను ఆ వృద్ధుడైన సేవకుడు ఎంతగా భరించి ఉంటాడు, అంతటి ప్రేమను కనపరచడానికి ఎంత క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం ప్రియమైన వారు. అలాగని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే 2 రకాలైన మనస్తత్వాన్ని మనము కలిగి ఉంటాం ప్రియమైన వారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2 రకాలైన ప్రవర్తనను మనము కలిగి ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసులై ఉన్నాను. ఆత్మ విషయంలో మనము దేవునికి దాసులుగా ఉన్నాము. శరీర విషయంలో ఎవరికి దాసులుగా ఉన్నాము? శరీరానికి దాసులుగా ఉన్నాము. చూడండి ప్రియమైన వాళ్ళ, మన ఆత్మ దేవుడి ఇచ్చింది కనుక మన ఆత్మ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేస్తుంది. మనలో 2 రకాలైన మనస్సు ఉండనే ఉంటుంది. అయితే మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక వ్యక్తి నిన్ను ధర్మం అడిగితే, ఒక భిక్ష వేయమని అడిగితే మన మనస్సు అప్పుడు ఎలా ఉంటుంది? 2 రకాలుగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఈ మనిషికి ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అని ఆలోచన చేస్తాం. అయితే ఒక ఆత్మ ఏం చెబుతుంది? నీవు కానుక లేదంటే ఆయనకు భిక్ష వేయమని చెబుతుంది. రెండో విషయం ఏం చెప్తుంది? ఎందుకు ఆయన ఇస్తావు? ఆ ఇచ్చిన డబ్బులతో ఆయన ఏం చేస్తాడు అంటే తాగుతాడేమో, ఇంకా ఏదైనా దుర్వ్యసనాలకు ఖర్చు చేస్తాడేమో అని చెప్పి మనకు
ఆలోచన వస్తుంది. ఇలాగున ఆత్మ ద్వారా మనం ప్రేరేపించిన మాటను మనము అనుసరించాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆత్మ దైవజ్ఞమైంది కనుక శరీరము అనుసరించి కాకుండా మనము ఆత్మను అనుసరించి ముందుకు సాగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడే మనము పరిపూర్ణతలో కొంత భాగాన్ని ఆపాదించుకుంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వారులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చూస్తే 12 నుండి 14 వచనాలు చూసినట్లయితే ఆ దేవుడి ప్రేమను మనము ధరించుకోవాలి అన్నది దేవుని వాక్యమై ఉన్నది. ప్రియమైన వాళ్ళ కావ దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జారిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనను తనకు హాని చేసినది ఎవడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని దేవదికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారా, ఎంత గొప్ప శ్రేష్టమైన మాటలు మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వినండి. ప్రియమైన వారా, దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారా కాదా? ఏర్పరచబడిన వారు అంటే ఎలాగో మీరు ఏర్పరచిన వారని చెప్పుకుంటున్నారు. ఇంత ధైర్యంగా ఏర్పరచబడిన వారము అని ఎలాగో మీరు చెప్పుకుంటున్నారన్నది నా ప్రశ్న. ప్రియమైన వారా, ఆయన రక్షణ ద్వారా ఇక్కడ చాలా మంది బాప్తిసం తీసుకునేది ఎలాగ రక్షణ పొందారు, ఎలాగ ఆయన ఏర్పరచుకున్నాడు? ప్రియమైన వారా, ఒక్కసారి ఆలోచించే. మందిరము లేని మీరు అడుగు పెట్టారు అని అంటేనే దీవించబడ్డారు, అలాగనే ఆశీర్వదించబడ్డారు, అలాగనే ఆయన ఏర్పరచుకున్నాడన్నది మీరు గమనించాలి. ప్రియమైన వారా, ఇందులో బాప్తిసం తీసుకున్న వారైనను బాప్తిసం తీసుకోకపోయిన వారైనను కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. తరువాత మీ క్రియల ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులను చేయడానికి బాప్తిసం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులను చేసి ప్రియులుగా ఆయన తగినట్లుగా మిమ్మల్ని ఏం చేస్తారంటే ప్రియమైన వాళ్ళ మీకు జాలి కలిగిన మనస్సులను దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును మీరందరూ ధరించుకునేలాగా ఆయన చేస్తాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, మనలో మన ప్రియుల ఎడల మనకి ఇష్టమైన వారి ఎడల ఎంతో ప్రేమను మనము కనపరుస్తూ ఉంటాం. ఎవరైతే మనం స్నేహితులుగా ఉంటారో బంధువులుగా ఉంటారో వారి ఎడల మనము ప్రేమను కనపరుస్తాము. అలాగే ఏ విషయంలో అయినా కూడా వారి ఎడల కనికరము దయాళత్వము దీర్ఘశాంతం అన్నీ కలిగి ఉంటాము. కానీ ముక్కు ముఖం తెలియని వ్యక్తుల పైన మనకి ఇవన్నీ విషయాలు కనబడతాయా? ప్రియమైన వారి దగ్గర మనం వినం కనబడుతుందా? కనిపించదు. దీర్ఘశాంతం కనబడుతుందా? దయాళత్వం కనబడుతుందా? కనిపించదు. మరి క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనము ప్రభు అయిన క్రీస్తు నడుచుకునేలాగా మనము నడుచుకోవాలని ఆజ్ఞ పొందిన మనము ఎలా కూడా పరిపూర్ణం కావాలన్నది ప్రేమ ద్వారానే మనం పరిపూర్ణం కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇవన్నీ కూడా ప్రేమ ద్వారా మాత్రమే జరుగుతాయి తప్ప ఇంకొక విషయంలో కాదు అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగనే మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెదగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు ఆడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమలో భయం అనేది ఉండదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ మనలో భయం లేదు అని అంటే దేవుని ప్రేమను పొందుకున్న వారమని మనం గ్రహించుకోవాలి. ఎప్పుడైతే భయాన్ని మనం వీడతామో, భయం మనకు లేదని మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రియమైన వాళ్ళ అప్పుడే దేవుని యొక్క ప్రేమను మనము
పొందుకున్న వారమని, ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించే వారం కూడా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆది కాలంలో మనం గమనించినట్లయితే భయపడి నేను నీ స్వరము విని భయపడి నేను దాగుకున్నాను అని చెప్పి అక్కడ మనకు ఆదాము చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా నీవు భయపడినట్లయితే దేవుని ప్రేమను పొందుకోకుండా దేవునికి దూరంగా పారిపోతున్నట్టుగా మనము అనుకోవాలి. ప్రియమైన వారన అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారన ఇంకొక శ్రేష్టమైన మాట, మన పరిపూర్ణత్వానికి కావలసిన ఒక శ్రేష్టమైన మాటలను ప్రభు అయిన యేసుక్రీస్తుకి అందిస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా, ఈ లోకంలో మనము పరిపూర్ణులు కావాలంటే ఏం చేయాలి? ధనవంతులు కాకుండా ఉండాలనేది. ఒకవేళ ధనవంతులైన దేవుడు ఆశీర్వదించి నిన్ను ధనవంతులుగా ఏర్పాటు చేస్తే ఆ ధనము బీదలకు ఇవ్వాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే నీ ధనము బీదలకి ఇస్తే నువ్వు ఎవరికి అప్పించినట్లు? దేవునికి అప్పు ఇచ్చినట్లు. బీదలకు నీవు ధనం ఇచ్చినట్లయితే, డబ్బు వారికి చేర్చినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవునికే నీవు అప్పించిన వాడి అంటే ఎంత గొప్ప శ్రేష్టతను నీకు దేవాదేవుడు ఇస్తున్నాడు. అందుకొరకే నేను దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడన్న ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే ప్రియమైన వాడ ఇక్కడ వచనాన్ని చూసినట్లయితే ధనవంతులుగా ఉన్న అతను ఏం చేశాడంటే ధనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడగా ముఖం ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం, వాక్యము చదువుకుంటున్నాం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ నీ హృదయము ఎక్కడ ఉండునో నీ ధనం అక్కడ ఉంటుంది, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇదివే కదా, మనం ఇంట్లో ఒక చోట ఎక్కడో కొద్ది డబ్బులు దాచిపెట్టుకుంటాం, ఎవరికి కనబడకుండా. మనకి ఏదో అవసరం నిమిత్తమైన డబ్బులు దాచిపెట్టుకుంటాం. ఇంట్లోంచి తాళం వేసి బయటకు వెళ్తుంటామంటే ఏం ఆలోచన చేస్తాము? ఆ డబ్బు ఉందా లేదా, ఉంటుందా లేదా అని ఆలోచన చేస్తాం. సరే, ఏ కార్యం మీదనో ఎక్కడికో వెళ్ళాం, అక్కడ కూడా మన మనసంతా ఎక్కడ ఉంటుంది? మనం దాచిపెట్టుకున్న ధనం ఎక్కడ ఉందా, ఏమైనా మన పిల్లలని తీస్తారా, లేకపోతే మన ఇంటి ఆయన తీసుకెళ్తారా, లేదంటే ఏమైనా దొంగలు కూడా డబ్బులు తీసుకెళ్తారా అని చెప్పి మన హృదయము ఆ డబ్బు మీదనే ఆశ పెట్టుకుని ఉంటుంది. ప్రియమైన వాళ్ళ అందుకే దేవాదేవుడు సెలవిస్తున్నాడు, నీ హృదయము ధనం వైపు కాక పరలోకం వైపు ఉంచాలి. అక్కడ ధనం పుచ్చుకునే సాధనము ఇక్కడ నీవు ప్రయత్నం చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనము గమనించినట్లయితే మనము ధనాన్ని ఈ లోకంలో త్యజించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపుచ్చుకొన శక్తి గలవాడను. చూడండి ప్రియమైన వారరా, ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయంతో ఏమి మాట్లాడతామో శరీర కార్యం కూడా అదే జరిగించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడైతే మనము మాట తప్పకుండా ఉంటామో అప్పుడే మనం మన శరీరాన్ని, సర్వ శరీరాన్ని అంటే హృదయంతో కూడిన శరీరాన్ని కూడా ఆధీనంలో ఉంచుకున్న వారమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం చాలా మందికి చాలా రకాలుగా మాటలు చెబుతూ ఉంటాం, ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం. అయినా కూడా వాటన్నిటిని నెరవేర్చడంలో మనం ఎన్నో రకాలుగా తప్పిపోయి ఉన్నవారంగా ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎంతమంది మాట ఇచ్చి తప్పిపోకుండా ఉన్నవారమో మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే మాట తప్పకుండా ఉంటామో
శరీరాన్ని కూడా ఆధీనంలో ఉంచుకున్న గొప్ప పరిపూర్ణుడుగా ఒక వ్యక్తిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, అలాగే మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగు. ఇవన్నీ గమనించినట్లయితే ప్రియమైన వారగా, ప్రతి విషయంలో మనం పరిపూర్ణత పొందాలి అంటే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాచుకునే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో ఏవైతే తలంపులు చేస్తామో, ఏవైతే ఆలోచనలు చేస్తామో వాటన్నింటినీ కూడా పరిపూర్ణత కాకుండా ఏదో లోపంతో మనం చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అయితే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు కదా, ఎప్పుడైతే మన హృదయాలను తెలుసుకుంటామో, ఏ పాపము మనం చేస్తూ ఆ పాపాన్ని దేవుడికి ఎదుట విపులీకరించి మనం బాధతో చెప్తూ పశ్చాత్తాపడతామో, అప్పుడు దేవాదేవుడు నీకు గొప్ప గుండెను, మంచి గుండెను, రాతి గుండెను కాకుండా మాంసం గుండెను కానిస్తానని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారారా, మన హృదయంలో ఎలాగో మనం ఉండాలంటే ఆ దేవాదేవుని యొక్క కరుణా వాత్సల్యం మనలో కనిపించాలి. కరుణా వాత్సల్యాలు మనము మన ఎదుటి వారి ఎడల చూపించాలి. దేవుడు మనం ఏవైతే చేయాలని మనం కోరుకుంటున్నామో ఆ విషయాన్నే మనం ఎదుటి వారికి కూడా కలిగి ఉండాలి, చేయగల వారంగా ఉండాలన్నది దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడే మనము పరిపూర్ణమవుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వారన, ఇక్కడ మనం గమనించినట్లయితే శాంతమూర్తి దేవాది దేవుడు, మరి మనం కూడా శాంతమూర్తులుగా ఉండాలన్నది దేవాదేవుడు చెబుతున్నాడు. అత్యంత కృప గలవాడై ఉన్న ఆ దేవాదేవుడు మనం కూడా అత్యంత కృప కలిగిన వారంగా ఉండాలి. ఎవరైతే అర్హత లేకుండా మన దగ్గరికి ఏదైనా ఆకాంక్షించి వస్తారో ఆ అర్హతలు లేకుండా కూడా అతనికి మనం చేయగలిగిన పనినే కృపగా మనం చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళను, అటువంటి కృపను కూడా నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళను, ఇక్కడ మన హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయాలను చింపుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్న పాపాలన్నింటినీ కడిగి వేసుకోవడమే, పరిశుద్ధపరచుకోవడమే అన్నది మనము ఈ లేఖనాల ద్వారా తెలుసుకోవాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19-20 వచనాలు చూసినట్లయితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యొక్క నూతన ఆత్మను పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనలో నూతన ఆత్మ కలగాలంటే ప్రియమైన వాళ్ళ, మనము మన హృదయాలను చెప్పుకోవాలి. మన హృదయాల్లోని పాపాలన్నీ కడిగి వేయమని ఆ దేవాదేవుని వేడుకోవాలి. అప్పుడే ఆయన రాతి గుండెను మనలో నుండి తీసివేసి మాంసం గుండెనికి నూతన ఆత్మను నీకు దయచేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనలో ఎంతమంది నూతన ఆత్మను పొందుకున్నామన్నది మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, ఈ నూతన ఆత్మ ఎటువంటి గుండెని కలిగిందంటే దేవుని యొక్క ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నారో, ప్రభువైన క్రీస్తు ఎటువంటి నడతైతే నడిచాడో అలాంటి నడతను మనం కలిగి ఉంటామని, ఆ దేవుని యొక్క గుణ లక్షణాలను మనము కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవాది దేవుడు నిన్ను నన్ను తన స్వరూపమందు సృజించుకున్న ఆ దేవాదేవుడు ఎందుకు నిన్ను నన్ను అలాగ సృజించుకున్నాడంటే ఆయన పరిపూర్ణత నీకు ఇవ్వాలని, ఆ పరిపూర్ణతలో నిన్ను తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలని ఆ దేవాదేవుడు నిన్ను నన్ను సృష్టించినట్టుగా ఈ లోకంలో వాక్యము తెలియజేయబడుతుంది.
అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలను చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనక, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు మీ జీవము దాచబడి ఉండాలంటే మీరు పరిపూర్ణులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు పరిపూర్ణుడో ఆరాధన మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. ఎప్పుడైతే మనం పరిపూర్ణత్వాన్ని చెందుతామో, పరిపూర్ణులుగా మారిపోతామో, మన జీవము ఆయన దగ్గర దాచబడి ఉంటుంది. ఈ లోకంలోని అన్ని నీవు ఆశించినట్లయితే దేవాదేవుని సన్నిధికి నీవు చేరలేవు. ప్రియమైన వాళ్ళ చూసాము కదా, ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చి నేను ఏం చేయాలి, నిత్యజీవం పొందుకోవాలంటే ఆయన అడిగినప్పుడు నీ ధనాన్ని బీదలకు ఇమ్మని ఆయన అన్నాడు. దానికి చిన్నపుచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రంలోని 20 ఆజ్ఞలను నేను పాటించేవాడినే ఉన్నాను, 10 ఆజ్ఞలను పాటించేవాడిగా ఉన్నానే కానీ ఆ 10 ఆజ్ఞలను పాటించినా కూడా ఆయనకి ఏం కొదవై ఉన్నది అంటే ధనవంతుడుగా ఉన్నాడు. ఆ ధనాన్ని మీద ఆశ ఉంది కానీ ఆ 10 ఆజ్ఞలను పాటించడంలో అదొక్కటి కొదవగా ఉన్నది కనుక ఆ ధనాన్ని కూడా వదులుకోలేక ఆయన ముఖాన్ని చిన్నపుచ్చుకొని ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమిన వారు, ఈ లోకంలో ధనమే కాదు ఎన్నో రకాలైన వాటిని మనము ఆశిస్తూ ఉన్నాం, పొందుకోవాలని తపన పడుతున్నాం. అయితే మన దృష్టి అంతా కూడా మనం పరిపూర్ణులుగా కావాలి అంటే మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? పరలోకం పైన ఉండాలి. ఆ దృష్టి పైన వాటి దృష్టే మనకు ఉండాలి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను ఆ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనది పరిపూర్ణమునైన గుడారము ద్వారా. చూడండి ప్రియమైన వారారా, ఈ లోకంలో ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు, అలాగే ధనము, బంధుమిత్రులు, అన్ని రకాలుగా ఈ లోకంలో కలిగిన ప్రతిదీ యావత్తు మనం కావాలని కోరుకుంటాం. కానీ స్థిరమైన గుడారము మనకు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. ఆయన నిన్ను విమోచించి తనకు హస్తకృతం కానిది చేతితో తయారు చేయబడిన ఒక గుడారాన్ని నీకు ఆయన ఏర్పాటు పైలోకంలో చేస్తున్నాడు. అటువంటి స్వాస్థ్యము, నిత్యమైన స్వాస్థ్యము నీవు పొందాలంటే నీవు పరిపూర్ణులుగా నీవు మారాలన్నది దేవుని కోరిక ఉంది ప్రియమైన. అయితే పరిపూర్ణులుగా కావాలి అంటే మనకు 4 అంశాలు కలిగి ఉండాలన్నది ఇప్పుడు చదువుకున్న వచనాలన్నింటి బట్టి కూడా మనము నేర్చుకుని ఉండాలి ప్రియమైన వారు. ఒకటి గమనించినట్లయితే అంగీకరించాలి. మనం ప్రభు అయిన తండ్రి అయిన దేవుణ్ణి మనము అంగీకరించాలి. అలాగే ఆయన కుమారుడిని యేసు క్రీస్తును మనము అంగీకరించాలి. వీరిరువురు చెప్పిన లేఖనాలను, కట్టడాలను మనము అంగీకరించి ఆచరించేవారుగా ఉండాలన్నది మనము పరిపూర్ణులు కావడానికి మొదటి మెట్టుగా మనం అన్నింటినీ అంగీకరించగలగాలి. రెండవ విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన వాళ్ళ ఓర్పుకొని పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే మన హృదయంలోనూ లేదా ఈ లోకంలో సంబంధించి శరీర కార్యాల్లో ఎప్పుడైతే పాపము చేసి ఉంటామో ఆ పాపము ద్వారా ప్రియమైన వాళ్ళ మనం తెచ్చుకున్నాము. అయితే పాపమును మనము ఒప్పుకొని పశ్చాత్తాపడి తిరిగి ఆ పాపము చేయకుండా ఉండాలన్నదే దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమి చేసినను నీలో ఒప్పుకొనుతనము ఉండాలి. పాప విషయంలో పశ్చాత్తాపాన్ని
కలిగి ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు కనుకనే హృదయానుసారంగా ఇక్కడ చెప్పబడ్డాడు లేఖనాలలో. అలాగే నేను కూడా పశ్చాత్తాపడి ఒప్పుకొలతో ఆ దేవాదేవుని సన్నిధికి చేరి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులు పవిత్రులు కావాలన్నదే ఇక్కడ రెండవ అంశానిగా మనము గమనించుకోవాలి. మొదటిది అంగీకరించాలి, రెండవది ఒప్పుకోలు పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలి. మూడవదాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ అబద్ధాన్ని సత్యముతో పూర్తి చేయాలి. ఇక్కడ అబద్ధం ఏమిటి, సత్యం ఏమిటి అని చెప్పి కొంతమంది మీలో ఆలోచన పడి ఉండవచ్చు. మీరు ఎప్పుడైతే ఎవరితోనైనా ఒక అబద్ధం చెప్పి ఉంటే దాన్ని నిజముతో పూర్తి చేయవచ్చు. ప్రియమైన వాళ్ళ ఒక విషయంలో నేను ఫలానా పని చెయ్యలేదు అని నీవు ఎప్పుడైతే అబద్ధం చెప్పి ఉన్నావో నిజంగా వారిని ఒప్పుకోలు చేయడానికి సత్యమైనది ఏదైతే నువ్వు చేసి ఉన్నావో దాన్ని నీవు వారికి చెప్పినట్లయితే అది సంపూర్తిగా జరిగిపోతుంది. అలాగే ఇతరుల విషయంలో మన ప్రేమను కూడా ఎలాగా ఎన్నో రకాలుగా నేను అంతగా ప్రేమిస్తున్నాను ఇంతగా ప్రేమిస్తున్నానని అబద్ధాలు చెబుతామేమో, ఆ ప్రేమను మాత్రం సత్యమైన ప్రేమగా నీవు జీవించగలిగే స్థితిని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ అబద్ధాన్ని సత్యంతో నీవు పూర్తిగా కప్పివేయబడే వారిగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఒక అబద్ధాన్ని మనము సత్యముతో సవరించుకోగలగాలి. మనము సత్యవంతులుగా ఉండడానికి ఆ విధంగా మన ప్రవర్తనను కలిగి ఉండాలన్నది పరిపూర్ణతలో అదొక భాగంగా ఉన్నదన్నది మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ అంగీకరించుకోవాలి, ఒప్పుకోలుగా ఉండాలి, పశ్చాత్తాపము పడాలి. అలాగే మూడవదిగా ఏం చెప్పానమ్మా, ఇప్పుడు అబద్ధాన్ని సత్యముతో మనం పూర్తిగా కప్పివేయగలగాలి. ప్రియమైన వాళ్ళు అలాగే నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే లోబడి ఉండాలి, లొంగిపోయి ఉండాలి. మనం ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికమ్మా? దేవునికి లోబడి ఉండాలి. మన అధికారులకు లోబడి ఉండకూడదా? వాక్యం మనకు ఆ విధంగా చెప్పట్లేదా? ఒక దేవునికి మాత్రమే లోబడి ఉండాలన్నదా? దేవుని వాక్యానికే లోబడి ఉండాలన్నదా? అమ్మగారు చెప్పినట్టు భర్తకు మాత్రమే లోబడి ఉండాలన్నది ఉందా? ఆలోచించే ఇక్కడ మనం లోబడి ఉండడం అంటే దేవుని వాక్యానికి మొట్టమొదటిగా లోబడి ఉండాలి. దేవుని వాక్యం చెబుతుంది నీవు ఎలాగా ఎవరితో ఎలా ఉండాలో మొత్తం కూడా లేఖనాలు మనకు సంచేస్తున్నాయి. ప్రియమైన వారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని చాలా స్పష్టంగా ఆ దేవాదేవుడు తెలియజేశాడు. ప్రియమైన వారు అలాగే స్నేహితులు ఎలాగా ఉండాలనో అబ్రహాముతో తల్లి అయిన దేవుడు ఎలా ఉన్నాడో ఒక స్నేహితుడిగా ఉన్నాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఒక ప్రేమికుడు ఎలా ఉండాలో పరమగీతాలో చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ ఇలాగున ప్రతి ఒక్కరు కుటుంబంలోనూ లేక బయట వారి సంబంధాలతోనూ ఎలాగున మనం మన ప్రవర్తన కలిగి ఉండాలో ఆ దేవాదేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేశారు. ఆ వాక్యానికి మనము లోబడి ఉండాలి, లొంగిపోయి ఉండాలి. అది ఆచరించిన వారిమైతేనే మనలో పరిపూర్ణత కలుగుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇలాగున మనము 4 విషయాలు జాగ్రత్తగా మన జీవితాల్లో పాటించుకుంటూ మనము పరిపూర్ణులు కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము పరిపూర్ణులము అయ్యేంత వరకు మనకు పరలోకము లేదన్నది కూడా మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయంగా ఉంది. ప్రియమైన వాళ్ళ పరలోకము కావాలనుకున్న క్రైస్తవులం అందరం కూడా ఎలా మారాలి? పరిపూర్ణులుగా మనము మారిపోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగా నడిచాడో అలాంటి నడతను మనం కలిగి ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళ తీసుకురాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 14 వచనాలను నిదానంగా చదువుతున్నాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ
ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాము. ఆయన శిలువపై అర్పించిన బలియాగ మనకు పరిపూర్ణత ఉంది. అదే మనం పొందుకోవాలని ఇక్కడ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప నిన్ను నన్ను బలపరచడానికి ప్రభువైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఆ దేవాదేవుడు. ఆయన బలి అర్పణ ద్వారా ఆ దేవుని కృప ప్రత్యక్షమైందని మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన వారరా, మనము నిజంగా పవిత్రులు కావడానికి అర్హులమా? పాపం నుండి విమోచన పొందడానికి అర్హులమా అవునా కాదా అన్నది మనమే పరిశీలన చేసుకొని ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం చెప్పబడినట్లు లోబడినట్లయితే, ఒప్పుకోలు పశ్చాత్తాపం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మన పాపాల నుండి మనకు విముక్తి దేవుడు కలగజేస్తాడో ఆ దేవుని కృప ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షత పరచబడిందని చెప్పి మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే మన బలహీనతను, ఇహలోక సంబంధమైన దురాలోచనలను విసర్జించి, మన బలహీనత ఏమిటంటే ఈ లోకంలో ప్రతిదీ కావాలన్న మన బలహీనత నుండి మనమును మనం దూరపరుచుకున్నట్లయితే పరిపూర్ణమవుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో ఎన్నో దురాశలు కలిగి మనం ఉన్నాం ప్రియమైన వారన. ఎప్పుడైతే పక్క వారిని చూసామో వారికంటే ఎక్కువగా మన ఇంట్లో వస్తువులు ఉండాలన్నది, వారికంటే ఎక్కువ ధనాన్ని మనం సంపాదించుకోవాలని, వారికంటే ఎక్కువగా అధికారాన్ని కానీ ఇంకా రకరకాలైన కీర్తి ప్రతిష్టలు కానీ మనం పొందుకోవాలని ఎక్కువగా ఆశపడడం జరుగుతూ ఉంటుంది. అందుకొరక ఇహలోక ఆశలన్నింటినీ కూడా దురాశను విసర్జించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆయన వీటన్నింటినీ వదులుకుంటే ఆ నిరీక్షణ మనకు ఏమిటి అంటే ప్రియమైన వారైన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి నిన్ను నన్ను తన స్వాస్థ్యము మనకిస్తున్నందుకు పరలోకానికి ఆయన తీసుకువెళ్తాడని మనము గమనించాలి ప్రియమైన వారైన. అలాగనే మనం గమనించినట్లయితే ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతున్నవాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళ, స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? మనలో ఉన్న కుళ్ళు కుచితము రోగపు ఇష్టమైన హృదయం నుండి మనము పరిశుద్ధపరచుకోవాలి. అలాంటి స్వస్థ బుద్ధిని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతితో కూడా జీవించాలి. అలాగనే భక్తితోనూ మనం అందరం కూడా బ్రతికితే పరిపూర్ణం అవుతామని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యొక్క ఆసక్తి గలవారంగా ఉండాలి. మనము సమస్త దుర్నీతి ఎన్నో కార్యాలను మనం ఈ లోకంలో చేస్తున్నాం. మనం చేసే ఏ పాప కార్యమైనో మనలో ఉన్న దుర్నీతి అనేది బయలుపరుస్తుంది ప్రియమైన వాళ్ళ. అయితే మనము ఎప్పుడైతే ఈ లోకమందు సత్క్రియలంత ఆసక్తి కలిగిన వారంగా ఉండాలన్నది దేవుని కోరిక ఉంది. సత్క్రియలు చేయట్లో ఎంతమంది మనం ఆసక్తులుగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారల. ఇలాగున ఆయన మన ప్రజలను అంటే మనమందరినీ కూడా ఆయన పవిత్రపరచుకొని తన సొత్తుగా నిన్ను నన్ను కొనుక్కున్నాడు ప్రియమైన వారల. ఆయన రక్తం ద్వారా కొనబడ్డ నీవు నేను మనము ఆయన సొత్తు ఉన్నాం కనుక మన సొత్తు కాదు ప్రియమైన వారల. ఎప్పుడైతే ఈ లోకంలో మనం మరణించిపోతామో మన జీవము ఆయన దగ్గరే దాచబడి ఉన్నదని మనం గమనించాలి. అలాగే గమనించినట్లయితే మన పరలోకపు గుడారము అక్కడ సుస్థిరమైంది, శాశ్వతమైంది అని కూడా మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఈ లోకంలో నీవు పరిపూర్ణంగా ఉండాలి అని అంటే క్రైస్తవులమైన మనము పరిపూర్ణత్వాన్ని పొందుకోవాలంటే ప్రభువైన క్రీస్తు యొక్క ఆజ్ఞలను అంగీకరించాలి. అలాగనే మన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడాలి ప్రియమైన వాళ్ళ. ఒక అబద్ధాన్ని
సత్యముతో సంపూర్తిగా దాన్ని తుడిచివేయాలి. అలాగే మనం గమనించినట్లయితే చివరిగా ప్రియమైన వాళ్ళగా ప్రతి విషయంలో దేవునికి లొంగేవారుగా ఉండాలన్నది పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ చెప్పబడిన వాక్యానుసారంగా మీలో ఎంతమంది పరిపూర్ణులు కావాలి, పరలోకపు గుడారము మాకు కావాలి, మాకు అక్కడ సుస్థిరమైన స్వాస్థ్యము మా కొరకు దేవాదేవుడు ఏర్పరిచి ఉన్నాడు, ఆ స్వాస్థ్యము మాకు కావాలనుకొని మీలో ఎంతమంది ఆశపడుతున్నారో వారందరూ కూడా పరిపూర్ణులు కావాలంటే ఇప్పుడు చెప్పబడిన లేఖన భాగాల్లోని మాటలను మర్మాలను గ్రహించాలని మనం చేస్తున్నాం. ప్రియమైన వారరా, లోకంలో సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉండి దుర్నీతి నుండి మనం దూరపరిచే వారంగా మనం ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారరా, మనం అందరము కూడా పరలోకములో ఒకరినొకరు చూసుకున్నటకు అక్కడ మనం చేరి పరామర్శించుకున్నటకు కూడా సమయం నీకు నాకు ఆ దేవాది దేవుడు ఇస్తాడు. అయితే ఈ లోకములో నీ పరిపూర్ణత ఎంత వరకు ఉందో, నీ హృదయం ఆ పరిపూర్ణత కొరకు ఎంతగా సిద్ధపాటు కలిగి ఉందో ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నీ హృదయం ఏలాగున పరిపూర్ణత పొందుకోవాలని కోరుకుంటుందో ఆ పరిపూర్ణత కొరకు నువ్వు ఏమి చేయాలో దేవుని వాక్యము సెలవిస్తుంది. వాటిని పాటిస్తూ ప్రియమైన వారరా, మనమందరం కూడా మన పరలోక స్వాస్థ్యమైన ఆ గురువారం నందు ప్రవేశించుటకు దేవుడు మనను అనుమతించుగాక. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థన ద్వారా వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధులు తండ్రి నిత్యుడకు దేవా, తండ్రి దేవా, తండ్రి అనే దేవుడు పరలోకం తండ్రి పరిపూర్ణుడు కనుక అలాగున మేము కూడా పరిపూర్ణులుగా ఉండటకు ఉద్దేశించారు. తండ్రి మీకే తెలుస్తోంది. తండ్రి దేవా, పరిపూర్ణత్వంలో నాయన క్షమాగుణాన్ని కలిగి ఉండాలని, మా హృదయాలను మేము పరిశీలన చేసుకోవాలని గొప్పగా సెలవించిన గొప్ప దేవాన్ని చేసి తండ్రి దేవా, మేము కలిగిన ప్రతి యావత్తును నాయన వీరిగా ఉండటం సహాయం చేయండి. కృప చూపండి నాయన. ఈ లోకంలో ఉన్నది ఏది మేము ఆశించకుండా నాయన పరలోకంలో నాయన మీ గుడారంలో మేము చేరటకు సహాయం చేయండి. కృప చూపండి. మీ కుడి పార్శ్వమున మేము నిలుచుటకు సహాయం చేసి కృప చూపమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని పరిపూర్ణం చేయటకు మీ వాక్యమే ఆధారమై ఉన్నదని మేము కనుగొని ఉన్నాం. తండ్రి, మీకే తెలుస్తోంది. ఆ వాక్యానుసారంగా నేను జీవించి మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండడం సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.